183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనం చూస్తూ ఉంటాం, మన దగ్గరికి చాలామంది కూడా రావడం జరిగింది అప్పుల నుంచి ఎలా బయటపడాలి అని. అసలు ఇలా అప్పులు చేయకుండా ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్గా ఉండడానికి ఏమైనా మార్గం ఉందంటారా? అలా ఉండడానికి ఏమైనా జాగ్రత్తలు అంటూ పాటించాలంటారా? అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే ఒక రహస్యం అండి, అదే చిదంబర రహస్యం అని చెప్తాను నేను. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ FC అంటే నిజంగా మన లైఫ్లో ఇది మనం జాగ్రత్తగా దీని గురించి మనం ఆలోచించుకుంటూ దీన్ని ఎన్సర్కిల్ చేసేసి గట్టిగా పెద్ద పెద్ద అక్షరాల్లో బాగా రాసుకొని మన ముందు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, అది ఆఫీసే అయినా, మీ బెడ్రూమే అయినా, మీ హాల్ అయినా, మీ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఇంపార్టెంట్గా బ్యూటిఫుల్ ఫ్రేమ్తో మీరు పెట్టుకున్నారనుకోండి, ఆ తప్పులు నిజంగా ఎప్పుడు చేయరు. అంతేనా అండి, ఇంకేం చేసే అవసరం లేదా అంటే ఉంది, చెప్తా. సో నో అండ్ నెవర్, ఈ పదం గుర్తుపెట్టుకోండి. నో అండ్ నెవర్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది మీ నీడను కూడా తాకనివ్వద్దు. అసలు మిమ్మల్ని తాకే ముందే మీ నీడను తాకాలి. సో ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ ఒకవేళ మీ దగ్గరకు వచ్చిందనుకోండి, లిటరల్గా ఎవ్రీథింగ్ గోస్ ఇన్ అ బ్యాడ్ షేప్ అనమాట. అంటే మనం ఏవేవో ఆలోచిస్తూ ఉంటాము, యంగ్గా ఉన్నాము, ఉద్యోగం వచ్చింది, ఇల్లు కొనాలి, కారు కొనాలి, స్టేటస్ సింబల్ మెయింటైన్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి అందరికీ కోరికలు. ఇవన్నీ కోరికలు ఉంటాయి, కానీ కోరికల కోసమే కదా మనం అందరం ఆలోచించుకోకుండా చాలా అప్పులు చేస్తాం. సో లెట్ మీ టెల్ యూ ద సీక్రెట్ ఆఫ్ లివింగ్ ఫైనాన్షియలీ ఫ్రీ. మీరు ఎవరికి కూడా ఒక్క నయా పైసా కూడా మీరు బాకీ ఉండరు. ఈ టిప్స్ మీరు ఫాలో చేయండి. నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నెలకి మీ ఇన్కమ్ ఎంతైనా ఉండనివ్వండి, ఎనీ ఎక్స్ అమౌంట్, 10,000, 1,00,000, 10 లక్షలు, అది పక్కన పెడదాం. మీ అమౌంట్ ఎంతైతే మీరు నెల ఆదాయం సంపాదిస్తున్నారో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3,000 రూపాయలు ప్రతి నెల ఖర్చు పెడుతున్నారా, ఈఎంఐస్ కట్టుకుంటున్నారా, అది మీ సొంత లుక్అవుట్, అది మీరు చూసుకుంటారు. కానీ ఆ 3,000 కంటే దాటిందనుకోండి, 3 నుంచి అది ఈజీగా 5కి వస్తుంది, 5కి వచ్చిందంటే 9కి వస్తుంది, 9,000 తర్వాత 10,000 కూడా దాటిపోతుంది. అలా దాటనివ్వకుండా మీరు జస్ట్ 3,000 లోపలే మీరు ఖర్చులు ఉన్నాయి అంటే దానికి 10 టైమ్స్ మీ ఇన్కమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 సంపాదిస్తున్నారు, 3,000 మీ ఖర్చులు ఉన్నాయి అంటే మీ ఈఎంఐస్, మీ ఖర్చులు ఇవన్నీ ఉన్నాయి, 7,000 మిగులుతున్నాయి మీకు. సో ఆ 3,000 ఖర్చుల ప్రకారం చూసుకుంటే మీకు 30,000 జీతం ఉండాలి నెలకి, 30,000 అంటే 10 టైమ్స్ ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్ ఉండాలి. మీ ఎక్స్పెన్సెస్ ఏమైనా కావచ్చు, నేను మళ్ళీ చెప్పాను ఆ విషయం. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనం అందరం ఎప్పుడు కూడా లైఫ్లో జాబ్స్ చేస్తాము, బిజినెస్ చేస్తాం, కానీ అప్డేట్ అవుతున్నారు మీరు? నిజంగా అవుతున్నారా లేదా అన్న విషయం మనకు తెలీదు. ఒక్కొక్కసారి అయితే కూడా ఏంటి లాభం అంటే అనుకున్నారంటే మాత్రం మీ పప్పులో కాలేస్తున్నారు. ఎందుకంటే జస్ట్ మన చేతిలో ఉన్న ఒక మొబైల్ ఫోన్ గురించే మాట్లాడుతున్నాను. ఎగ్జాంపుల్, మన ఫోను స్లో అయిపోయినప్పుడు అది అక్కడ అప్డేట్స్ అవైలబుల్ ఉన్నాయి బాబు, నాన్న అప్డేట్ చేసుకో అంటుంది. ఎందుకంటే మీకు రాబోయే ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని రక్షించడానికి మాత్రమే ఉంటాయి. కానీ అలాంటి అప్డేట్స్ని మీరు ఇగ్నోర్ చేశారంటే మీరు ఇంకా వెనకబడిపోతారు. సో కాబట్టి అప్డేట్ అవ్వండి రెగ్యులర్గా. ఫైనాన్షియల్ లెక్కల్ని రూపాయితో జనాలు చూస్తే నవ్వుతారండి, మీరు రూపాయి గురించి కూడా రాసుకుంటున్నారని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మీరు ఓపెన్గా చెప్పండి, ఇది నా కష్ట జీతం, ఇది నా రూపాయి, కాబట్టి నేను జాగ్రత్త వహిస్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యూ నీడ్ టు అప్స్కిల్ యువర్ సెల్ఫ్. రెగ్యులర్గా అప్డేట్ గురించి చెప్పాను కాబట్టి యూ నీడ్ టు లెర్న్ ఫైనాన్షియల్ హ్యాక్స్. ఏంటి ఆ ఫైనాన్షియల్ హ్యాక్స్? ఐల్ టెల్ యూ దట్. ప్యారలల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి. మీరు ఎంత సంపాదించినా కానీ నెలకి సరిపోదు కాబట్టి ఒక ప్యారలల్ ఇన్కమ్, దానికోసం ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉన్నారు, ఆర్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నారు. మీరు నేర్పిస్తున్న రెగ్యులర్ పాఠాలు కానివ్వండి, రెగ్యులర్గా చేస్తున్న వర్క్ కానివ్వండి, దానికి కూడా ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ యాజ్ అ ఫ్రీలాన్సర్గా కానివ్వండి, ఆర్ యాజ్ అ ట్యూషన్ టీచర్గా కానివ్వండి, మీరు తప్పకుండా సంపాదించచ్చా? జస్ట్ ఒక గంట సేపేనండి, గంట సేపు మీరు కూర్చుంటే చాలు. మీ ఆఫీషియల్ అవర్స్ తర్వాత యూ విల్ మేక్ సిగ్నిఫికెంట్ అమౌంట్. 10,000 దగ్గర నుంచి 10 లక్షల రూపాయల వరకు జనాలు సంపాదించుకుంటున్నారు విత్ ఫ్రీలాన్సింగ్ వల్ల. సో దట్స్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్. నాకు పెట్టుబడి అసలు తెలియదండి, ఎలా చేయాలి? నాకు తెలిసింది రెండే, రియల్ ఎస్టేట్ లేదంటారా బంగారం. మీకు తెలియకున్నా కానీ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ హెల్ప్ తీసుకొని మరి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే గోల్డ్లో రిటర్న్స్ మీకు సంవత్సరానికి ఎక్కువగా రిటర్న్స్ ఒక్కొక్కసారి రాదు. రియల్ ఎస్టేట్ అంటారా, ఒక్కొక్కసారి డబ్బులని లక్షలు పెట్టేస్తారు, అది అలాగే ఉండిపోతుంది, రేట్లు పెరగవు. కానీ స్టాక్ మార్కెట్ మాత్రం పడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ప్రతిసారి పడినప్పుడల్లా మీరు చిన్న పెట్టుబడులు పెడుతున్నప్పుడు ఈ పడినందువల్ల ఏమవుతుందంటే, పెరిగిన తర్వాత మీకు ఇన్కమ్ అనేది 12% వచ్చే బదులు 15 to 18% ఆర్ 26% కూడా వచ్చే చాలా ఛాన్సెస్ ఉంటాయి. నిజంగా వచ్చింది కూడా ఛాన్సెసే కాదు. మీరు గూగుల్ చేశారనుకోండి, లాస్ట్ 10 yearsలో
కనీసం ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీ మినిమం 26% నుంచి 42% వరకు ఇచ్చారండి రిటర్న్స్. అది తథ్యం, అది నిజం. అది ఎవరు కూడా ఫిక్టీషియస్ ఫిగర్స్ ఇవ్వరు. అలాంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. నా కమింగ్ టు ది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీ డబ్బు ఒకవేళ మిగిలిన డబ్బు ప్రతి నెల మీరు సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసే అంత టైం నా దగ్గర లేదండి, అది బ్యాంకులో పడుంది, ఏదో ఒక 3-4% నాకు ఇంట్రెస్ట్ వస్తుందంటే ఇక్కడ మీకు ద్రవ్యోల్బణం అనేది పెరిగిపోతుంది. దట్ ఈస్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్లో రేట్లు పెరిగినప్పుడు మీ డబ్బు ఏమవుతుంది, అది కాస్త డీకే అవుతుంది, ఎందుకంటే దాని వాల్యూ అనేది పడిపోతుంది. కాబట్టి డోంట్ లెట్ యువర్ మనీ స్లీప్. మీ డబ్బు ఒకవేళ పడుకోవడం మొదలుపెట్టింది అనుకోండి, మీరు ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి మీ డబ్బుకి పని ఇవ్వండి. మీ డబ్బు మీకోసం వర్క్ చేస్తేనే మీరు సుఖంగా పడుకోగలుగుతారు. సో కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే కంపల్సరీ సేఫ్టీ నెట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఏంటది కంపల్సరీ సేఫ్టీ నెట్ అంటే దోమలు రాకుండా, దోమలు కడవకుండా ఒక నెట్ అనేది వాడమంటున్నారా? అది కాదండి. మీరు కంపల్సరీగా ఒక ఇన్సూరెన్స్ అనేది మీకోసం మీరు కొనుక్కోవాలి. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి ఒక్కరే బ్రెడ్ ఎర్నర్ ఉంటారు. అంటే ఇల్లు నడిపించాలి అంటే ఒక్కటే జీతం అనేది వస్తుంది. కాబట్టి ఒక పర్సన్ పెరిగేది, అది భార్య కావచ్చు, భర్తే కావచ్చు, లేదంటే చాలా ఫ్యామిలీస్లో కొడుకులే ఉంటారు చేసేవాళ్ళు, మగవాళ్ళే ఉంటారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కనీసం ₹1,00,00,000 నుంచి ₹5,00,00,000 వరకు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమని చెప్తాను. రేపటి రోజున ఏదైనా జరిగిందనుకోండి, జరగకూడదు, ఖచ్చితంగా ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పాయింట్ ఇంకొకటి ఇందులోనే నేను యాడ్ చేస్తున్నాను ఏంటంటే, ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో చెప్పి రాదు, మీకు ఇన్వైట్ చేయదు. కాబట్టి దయచేసి క్యాష్ ఎలిమెంట్ బ్యాంకులో కాదు, మీరు ఒక మంచి యాన్యుటీ డిపాజిట్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటాను. ఎందుకంటే అందులో మీకు వచ్చే రిటర్న్స్ ఒక చిన్న కంపౌండింగ్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోపెట్టమని చెప్తాను. ఎందుకంటే వచ్చే ఖర్చులు చెప్పకుండా రావు, అది మనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇలాంటి ప్లానింగ్ చేసుకుంటేనే మీకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అది పెరుగుతూనే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా తగ్గదు. మీరు అప్పుల జోలికి ఎప్పుడు వెళ్ళరు, అప్పుల బారిన పడరు. సో ఖచ్చితంగా మీరు ఇంకా నలుగురికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు సొసైటీలో, అండ్ మీరు వాళ్ళందరికీ హెల్ప్ చేయొచ్చు. సో కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ట్రూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సో మరి చాలా వరకు ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, బిజినెస్ గురించి లోన్ కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, లేదంటే ప్యాసివ్ ఇన్కమ్ గురించి సోర్సెస్ ఏంటి, వాటి మార్గాలు ఏంటి, వాటి గైడెన్స్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఈసారి అయితే ఖచ్చితంగా ఉందని చెప్తాను. ఆ గోల్డెన్ ఛాన్స్ ఉంది. ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది 31st డిసెంబర్. అఫ్కోర్స్ 31st డిసెంబర్ రోజు ఎలాంటి క్లాసెస్ అంటారా? సరే, డబ్బు ముఖ్యమా కాదా, మన ఫ్యూచర్ మనకు ముఖ్యమా కాదా, ఇలాంటి ఎన్నో కొత్త సంవత్సరాలు వచ్చాయి పోయాయి సార్ క్లాస్. అబ్సల్యూట్లీ. సో డే టైంలో కాబట్టి మీరు ఈవినింగ్లో ఎంజాయ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఈవినింగ్లో మీరు ఎంజాయ్ చేసేదానికి చాలా అర్థం ఉంటుంది ఈ క్లాస్ మీరు అటెండ్ అయితే. ఒకవేళ సరే అలాంటి విషయాలు ఏమున్నాయో ఫస్ట్ చెప్పండి అంటారా? ఖచ్చితంగా చెప్తాను. ఫైనాన్స్, మనీ ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. దీని గురించి అంతా తెలుసుకోవాలా, ఇంపార్టెంటా అంటే ఎస్, ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్, రాబడి అనేది ఇంపార్టెంట్. అప్పుల బారిన పడినా అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి, సక్సెస్ఫుల్గా ఆ అప్పుని మనం భారంగా కాదు ఆయుధంగా మార్చుకోవాలి అంటే ఈ క్లాస్ ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్ క్లాస్ ఉంటుందండి. దయచేసి మీరు పర్సనల్గా రావాల్సి వస్తుంది. మార్నింగ్ 11 AM నుంచి జస్ట్ 4 o'clock మిమ్మల్ని ఫ్రీ అయిపోవచ్చు. 4 o'clock వరకు క్లాస్ ఉంటుంది. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. మీరున్న అప్పుల్లో నుంచి బయటికి రానికి ఇది ఒక్కటే దారి అని చెప్తాను. మీరు బిజినెస్ మెన్నా, బిజినెస్ ఉమెన్, ఆర్ మీకు ఇంకా కొత్త అప్పులు కావాలా, క్రెడిట్ కార్డ్స్ కావాలా, ఫైనాన్షియల్ హెల్ప్ కావాలా, అవన్నీ కూడా గ్రోమో యాప్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఉండబోతుంది. ఈ 31st డిసెంబర్ రోజున మిస్ అవ్వకండి. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ అని చేయండి, లేదంతా వాట్సాప్ మెసేజ్ పంపించుకోవచ్చు. మీకు పూర్తి సహాయం అందజేస్తారు మా టీం మెంబర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.